శనార్థి తెలంగాణ చూద్దాం. హస్తిన కరుణిస్తే చాలు పదవులు వాటంతటవే వస్తాయి. కాంగ్రెస్ ముఖ్య నేతల్లో బలపడుతున్న నమ్మకం. సీఎం చేతుల్లో ఏమీ లేదనే భావన. అందుకే హైకమాండ్తో టచ్లోకి. ఇక 4 రోజుల క్రితం దొంతి, బాలు, శంకర్ నాయక్ ఢిల్లీలో చక్కర్లు కొట్టినరు. ఖర్గే, మీనాక్షితో దొంతి భేటీ. ఇక వీరి బాటలోనే పరిగి ఎమ్మెల్యే నర్సాపూర్ ఇన్ఛార్జ్ మురళీ యాదవ్. రాహుల్కు మల్లెడ్డి రంగారెడ్డి లేఖ రాసిండు. అధిష్టానంతో వివేక్ సమావేశం. ఇక రేవంత్ ప్రభావం తగ్గడమే అసలు కారణమా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. హస్తినబాట అంటే ఢిల్లీ పోతురంతా. కాంగ్రెస్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. మెల్లమెల్లగా రాష్ట్ర నాయకత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన కీలక నేతలు పక్కన పెట్టేస్తున్నారు. ఇక మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవుల కోసం పలువురు రాష్ట్ర నాయకులు నేరుగా హస్తినబాట పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నప్పటికీ కొందరు నేతలకు పదవులు దక్కడం లేదు. ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు ప్రచారం ఉంది. అయితే కేబినెట్ విస్తరణలో 100% రేవంత్ మార్క్ లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అధిష్టానం అవకాశం కల్పించింది. విజయశాంతి ఎంపిక అనేది పూర్తిగా అధిష్టానం ఛాయిసే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం అన్ని రకాలుగా ఆత్మగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తీసుకోబోయే పలు కీలక నిర్ణయాలన్నీ వేం నరేందర్ రెడ్డికి దాదాపు తెలిసే జరుగుతుంటాయి. అయితే వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ లేరు. దీంతో ఆయనకు ఇటీవల రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇప్పిద్దామని అధిష్టానం వద్ద ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపోజల్ను అధిష్టానం సున్నితంగా పక్కనబెట్టి సామాజిక సమీకరణల నేపథ్యంలో విజయశాంతికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుకుబడి హస్తినలో తగ్గిందనే సంకేతాలు పార్టీ క్యాడర్లో బలంగా వెళ్ళినట్లయింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అధిష్టానం వద్ద ఆయన ఎంత చెబితే అంతగా నడిచేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ స్థాయి చరిష్మా కరువవడంతో రాష్ట్ర కాంగ్రెస్లోని ముఖ్య నేతలు కూడా ఇటీవల తమ పదవుల విషయంలో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవడం విశేషం. ఇక 4 రోజుల క్రితం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఇక దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హస్తినకు వెళ్ళి వచ్చిండ్రంట. మొత్తం మీద ఈడేం నడుస్తలేదు, అక్కడి నుంచి ఆదేశాలు వస్తాయని చెప్పి షాడిపోతున్నట్టు అంతా. సంగతి ఏంటో తేల్చండి. హెచ్సీఏ వివాదంపై సీఎం సీరియస్ అయ్యిండు. బెదిరింపులపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిండ్రు. టికెట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నట. సెప్టెంబర్లో మోడీ రిటైర్మెంట్. సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్. పదవి వివరణ గురించి మోడీ ఇప్పటికే భగవత్కు చెప్పేశారని వెల్లడి. రౌత్ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ మండిపాటు. మరోసారి మోడీనే ప్రధానిగా ఉంటారు. సంజయ్వి ఔరంగజేబు ఆలోచనలు అని చెప్పి ఎద్దేవా చేస్తున్నారంట. బీసీ సంఘాల మహాధర్నాకు కాంగ్రెస్ మద్దతు. హాజరు కానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం హస్తిన వెళ్లనున్న సీఎం, తర్వాత బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదానికి డిమాండ్ చేస్తున్నారట. హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ 2500 మందికి ఉద్యోగ అవకాశాలు. ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్ రంగాల నిపుణులకు ఛాన్స్ ఉంటుందంట. ఇక రేవంత్ రెడ్డితో వాన్గర్డ్ సంస్థ CEO సమావేశమైనరు. ఆ 400 ఎకరాలు సర్కారువే. న్యాయస్థానంలో భూమికి సంబంధించిన కేసులు రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది. భూమి వేలంతో హెచ్సీయూకు ఎలాంటి నష్టం లేదని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. వేలంతో ఇప్పుడు హెచ్సీయూకు నష్టం ఉంటుందా లేదా తెలియదు, కానీ ఈ భూములు అమ్ముడేందనేది అంటే అసలు విషయం. ఇప్పుడు ప్రభుత్వానికి పైసలు కావాలనుకుంటే భూములు అమ్మాలనా? ఇప్పుడు కేసీఆర్ అదే పని చేసినాడు, మరి మీరు అదే పని చేస్తే ఎందుకన్నట్టుగా భూములన్నీ అయిపోయిన తర్వాత ఏమమ్ముతారు? ఇంకా మొత్తం భూములన్నీ అమ్ముకున్న తర్వాత ఏమమ్ముతారు? అప్పుడు హద్దుల నిర్ధారణే జరగలేదు, సర్వే చేశామని చెబుతారా? బౌండరీస్ను ఒప్పుకున్నట్లు టీజీఐఏసీ చేసిన ప్రకటన హాస్యాస్పదం. టీజీఐఏసీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పాలక మండలి తీర్మానం లేకుండా భూ బదలాయింపు కుదరదు. 400 ఎకరాల వర్సిటీ భూములు వేలాన్ని నిలిపివేయాలని చెప్పేసి హెచ్సియు రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ అంటా ఉన్నాడు. చూసుకోరిగా అటువంటిది ఏం జరగలేదు, హద్దుల నిర్ధారణే జరగలేదు, ఇష్టం వచ్చినట్టుగా అట్టెట్లా చేస్తారని చెప్పేసి అక్కడ రిజిస్ట్రార్ అంటుండు. గ్రీన్ మర్డర్కు పాల్పడుతుండ్రు. హైదరాబాద్కు ఆక్సిజన్ అందించే 400 ఎకరాల స్థలాన్ని నాశనం చేస్తుండ్రు. ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిప్పుతున్నారు. నెమళ్ళు సాయం కోసం
అర్థించడం వినిపిస్తుంది. రాహుల్ గాంధీ స్పందించాలని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక సీఎంకు మానవత్వం లేదా? హెచ్సియు భూముల రక్షణకు విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళను గొడ్డును బాదినట్టు బాదుతారా? ఇదేం పాలన? కేఏ పాలకు అప్పగించినా చేస్తాడు కదా అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఇక టీపీసీ చీఫ్కు బ్లాక్ బెల్ట్ అంట. ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సర్టిఫికేట్ ప్రదానం చేసింది. కరాటే బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికేట్ రావడంపై మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేసిండు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆయన నిజంగా కూడా మంచి కరాటే మాస్టర్, ఆయన బాక్సర్, కరాటే అన్నీ ఉన్నట్టున్నాయి. ఇక ఎన్ఈవి పేరుతో భారీ కుట్ర. విద్యా కాషాయీకరణే ముఖ్య ఉద్దేశం. విద్యార్థులకు మతభావాలను ఎక్కించే యత్నం. రాజకీయ స్వలాభం కోసం విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని చెప్పేసి అక్కడ సోనియా గాంధీ అంటా ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ సోనియా గాంధీ కాంగ్రెస్ది అవకాశవాద రాజకీయం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటుంది. నూతన విద్యా విధానం పేరుతో భారీ కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ సోనియా గాంధీ అన్నారు. ది హిందూ దినపత్రిక కోసం ది 3 సీన్ దట్ హంట్ ఇండియా ఎడ్యుకేషన్ టుడే పేరుతో రాసిన ఆర్టికల్లో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరపకుండా రాజకీయ స్వలాభం కోసం విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని అన్నారు. అయితే ఎన్ఈపీ అమలులో కీలక నిర్ణయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించరాదన్నారు. అయితే ప్రభుత్వం విద్యా హక్కును సమర్థించడం కంటే ప్రచారంపైనే ఆసక్తి చూపుతోందని చెప్పేసి విద్యా హక్కుకు సంబంధించి మరి ఏందో చూడాలి. ఇది నూతన విద్యా విధానం. ఇక ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. రాష్ట్రానికి చెందిన అగ్రనేత రేణుకా మృతి. మరోవైపు మావోయిస్టు పార్టీ జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. ఓయిలో నిర్బంధాలను ఎత్తివేయాలని డిమాండ్. ఇక చట్టబద్ధతను పట్టించుకోకుండా హెచ్సియులో భూముల వేలమా, యూనివర్సిటీ భూములను కార్పొరేటర్లకు అప్పజెప్పే కుట్ర అని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఒక లెటర్ వచ్చిందంట. ఓయు నిర్బంధాలను కూడా ఎత్తేయమని అంటున్నట. మరి చూసుకో ఈసీ కథ మంచిగానే వచ్చింది. నీకు లెటర్ వచ్చిందట. ఇక ఫిలిప్పీన్స్కు మన బియ్యం వెళ్తూ ఉన్నాయి. కాకినాడ పోర్టు నుంచి నౌక ప్రారంభం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేసిండు. ఇక బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు కృషి. గత ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయలేదని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారంట. ఇంకా నేటి మాట చూసుకుంటే ప్రజలెప్పుడు ప్రభుత్వాల పనితీరును, నాయకుల ఎత్తుగడలను అంచనా వేస్తారు. ఈ సమాజంలో జరుగుతున్న రాజకీయ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తారు. పార్టీల అనుసరిస్తున్న విధానాలను, ఎన్నికల్లో చెప్పిన హామీలను, రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఎవరి ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో తప్పకుండా తెలుసుకుంటారు. అబద్ధాల మాటలకు అప్పటి మందం తలలు ఊపినా ఆ తరువాత మీరు ఏ పార్టీ లీడర్లో జనం గుమిగూడిన కాడ కుండబద్దలు కొడతారు. నాయకులు ఆడుతున్న డ్రామాలను రచ్చబండ కాడ మీ ఇజ్జత్ అంతా తీస్తారు. ప్రజల మాటల్ని కాదని, ప్రజల మద్దతు లేని ఏ ప్రభుత్వాలు చివరకు నీ నిలదొక్కుకోవు. ప్రజాబలం లేని ఏ నాయకులు ఎక్కువ రోజులు రాజకీయాల్లో రాణించలేరు. ఓట్లేసిన జనాన్ని అమాయకులుగా అంచనా వేయకండి. మీ ప్రవర్తనలను ప్రతి నిమిషం గమనిస్తూ మీకు సరైన బుద్ధి చెప్పే రోజుల కోసం పడిగాపులు కాస్తుంటారు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతో రాసిండు. నల్లగొండ జిల్లా మత సామరస్యానికి పెట్టింది పేరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక చర్చలు సఫలం. సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త. సైబర్ మోసాల గురించి అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి అంటా ఉన్నారు తెలుగు పోలీస్ ఆఫీసర్లు. నేటి యువత మద్యానికి బానిస అవుతున్నారు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసినట్టుంది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.